మాతృదేవోభవ. అమ్మ పదాలకై వగచి ఆరడి చెందుటలోనే నాదు చిత్తమ్మది శాంతి పొందునిక. తన్మయమైన మదీయ దేహమందు అమ్మయతోచు గుండియలయందున రక్త కణములందునన్ అమ్మయతోచు. సొమ్ములు నాకు అమ్మ పదసూనములే అటగోటి నీటి తత్వం అది నా కవిత్వమున ధారలు ధారలుగాగ పొంగెడిన్. అటగోటి నీటి తత్వం అది నా కవిత్వమున ధారలు ధారలుగాగ పొంగెడిన్. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1680వ భాగానికి స్వాగతం పలుకుతాం. శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః. శ్రీమయమైనటువంటి ఈ శ్లోకంలో లక్ష్మీదేవి ప్రార్థన కూడా చేద్దాం ఒక్కసారి. ఆకాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతూ ఆయన వైపే. కనకధారాస్తవంలో ఆకేకర అనే మాట వినేసరికి వచ్చింది ఈ భజన. ఒక కన్ను కొద్దిగా ఉంచి అలా చూడడాన్ని ఆకేకర దృష్టి అంటారు. అది భార్యాభర్తల మధ్య ఒక సరస శృంగార సన్నివేశం. అది చూడగానే శంకరాచార్య ప్రయోగం చేశారు, మనం ఎందుకు చేయొద్దు సరదాగా. ఆకాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతూ ఆయన వైపే. నీ కాళ్ళ వైపు చూచడి మా కన్నుల మాట ఏమి మా తల్లి సిరి. నీ కాళ్ళ వైపు చూచడి మా కన్నుల మాట ఏమి మా తల్లి సిరి. ఆ కాళ్ళ దగ్గర కూర్చుని అస్తమానం ఆయన చూస్తూ ఉంటామమ్మా. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చూస్తూ ఉంటాం, మరి నీ కాళ్ళకేసి చూసే మాగైతే ఏమిటన్నా. నిజంగానండి, నేను అనుభూతి చెంది చెబుతున్నాను. సంపదల విషయంలో ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నామన్నప్పుడు చిత్తశుద్ధిగా ప్రార్థన చేయాలి. వేరే రకరకాలుగా చేసే ప్రక్రియలు ఫలిస్తాయో లేవో నేను చెప్పలేను, కానీ ఎందుకంటే అందులో భౌతికతకి ఉన్న ప్రాధాన్యం ఆ ఆత్మీయతకి ఉండదు. మనస్సు పని చేయాలంటే ప్రార్థన చేయాలి, ఏకాంతంగా ఉండాలి. లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంటే ఏమవుతుందండి? ఎందుకు ఇవ్వదండి? నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను ఒక సంఘటన. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు అవధానం అంతా అయిపోయింది, అంతా వ్యవహారం అయిపోయింది. ఎవరు పారితోషికం ఎవరు పిలిచిన వాళ్ళు కనపడరు, ఆ కార్యకర్తలు కనపడరు, ఎవరు వదిలేశారు. అలాగే ఉంటాయి ఒక్కోసారి. అన్నీ పడ్డాం. వీడు ఇంత కష్టపడి 3 గంటలు అవధానం చేసాం, పైగా ఇద్దరం కలిసి. ఏమి చేరి వెళ్ళిపోయారు. నాతో పని ఇంకా నేను ఒక రకం, నేను 3వసారి ఎప్పుడే వెళ్ళడం. నాతో కూడా వచ్చినాయని పాపం ఖర్చు పెట్టుకుని వచ్చాడు బాగా. ఆయన మంచి అవధాని. ఎవరికి ఏం మాట్లాడరు, ఎవరు కనపడరు. ఈ పిలిచిన ఆయనేమో నేను వాళ్ళని అడుగుతానండి కమిటీని అంటాడు, ఎప్పుడు చెప్పడు. నాకు నిజంగా బాధ కలిగి ఏం చెయ్యాలో తెలియక కాలిఫోర్నియాలో ఒక అతిథి ఇంట్లో ఉంటూ అక్కడ లక్ష్మీదేవి ఫోటో ఉంటే ప్రార్థన చేద్దామని చూశా. లక్ష్మీదేవి ఫోటో కనపడలేదు, రామచంద్రమూర్తి ఫోటో కనపడింది. అప్పుడు నాకు వెంటనే సీతాదేవి లక్ష్మీదేవి కదా నా వెర్రి. కానీ సీత అంటే లక్ష్మిగా, ఏం తప్పే ఉంది. ఎవరైతే సీతాదేవి లక్ష్మి కానీ అక్కడే కూర్చున్నాను. పైగా అక్కడేం ప్రార్థన చేసేందుకు అనుభవం లేదు. అది ఏదో క్యాలెండర్ ఉంది అక్కడ, ఓ మంచం. ఏం పర్వాలేదు, మనసు ముఖ్యం అని ఆ మంచం మీద కూర్చుని అలాగే కనకధారాస్తవం చదివేశాను అంతే. అలా కన్నీళ్ళు పెట్టుకుని. ఏమిటమ్మా ఇది? డబ్బులు అవసరం సమస్య కాదండి, అవమానం కదా. పిలుస్తారు, ఏదో చెబుతారు, ఏం మాట్లాడరు అయిపోయాక. ఏదో ఒకటే ఎరా జరిగాయి ఇలాంటివి. నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు, అన్నీ బాగా చేస్తారు. కానీ కొందరు ఉన్నారండి, మీరు పట్టించుకోరు. ఇంక అయిపోయిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాలండి. చాలామంది కళాకారులు అనుభవించారు ఈ అవస్థ. ఆశ్చర్యంగా నేను ఆ సీతాదేవిని పట్టుకుని ఆ కనకధారాస్తవం అలాగే చదివి, నేను నమ్ముకుంటానమ్మా, నేను అవన్నీ అడగను. నేను ఆత్మాభిమానం కలిగిన వాడిని. ఎందుకు లేకపోతే నీ గురించి శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. ఎందుకమ్మా ఇన్ని స్త్రీలు? నువ్వు ఎవరికి ఏమి ఇవ్వనప్పుడు నాకు ఎందుకు జరగాలి అవమానం? నేనే అడగడం ఏంటి? 10 మంది నేను అడగను, నేనే అడుగుతాను.
ఆశ్చర్యం అండి. నేను ఆ దంపతులు ఎవరో వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వరకే భోజనం, వాళ్ళు కార్యకర్తలు కాదు, వాళ్ళు కారణము కాదు, వాళ్ళు కేవలం అతిథులను చూస్తున్నారు. వాళ్ళు మహానుభావులు. వాళ్ళు వెళ్ళారు, నేను ఇంట్లో ఉన్నాను, సాయంత్రం వస్తారు మళ్ళీ వాళ్ళు. ఆ మధ్యాహ్నం ఎప్పుడో 12ంటికో ఎప్పుడో నేను ప్రార్థన చేశాను. ఒక గంటలో నాకు ఫోన్ వచ్చింది. ఒక గంట. జయరామ్, కోమటి జయరామ్ గారు అంట. ఆయనకి ఈ కార్యక్రమంతో ఆయనకేం సంబంధం లేదు. ఆయన ఇప్పుడు మాజీ అధ్యక్షుడు. ఆయన నాకు ఫోన్ చేసి, గరికపాటి వారు అవధానం బ్రహ్మాండంగా జరిగిందిట, చాలా బాగుందండి, సంతోషం, మేము పిలిచినప్పుడు వచ్చారు, మళ్ళీ వచ్చారు, చాలా ఆనందం అన్నాడు. ఆయన ఇప్పుడు ఏమిటి ఆ ఫోన్ ఏమిటి అసలు? ఆయనకి సంబంధం ఏం లేదే. వెంటనే ఒక్క మాట ఆయన చెవిన వేసి, ఏమండి జయరామ్ గారు, మీరు ఇంత అభిమానంతో ఫోన్ చేశారు, మీరు జరిగింది ఇదండి. అదేమిటండి అలా జరగడం ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారు అన్నాడు ఆయన. నేను ఫలానా చోట ఉన్నానన్న. వెంటనే నేను ఉన్న చోటికి కారు వేసుకొచ్చి $1116 ఇచ్చాడండి. ఉన్న చోటికి కారు వేసుకొచ్చి. మన ధర్మం మనకు ఉండాలి, అప్పుడు తోడు వచ్చిన వాడిని మర్చిపోకూడదు. నేను వెంటనే ఆయన మొహమాట పెట్టి, ఏమండి తోడు పెళ్ళి కొడుకు అన్నాను నేను. ఆయన పేరు చెప్పొచ్చు, ఆయన గొప్ప అవధాని, కానీ ఆయన అనుమతి లేదు, అనుమతి తీసుకునే అవకాశం కూడా లేదు. నా మిత్రుడు స్వర్గస్థుడయ్యాడు దురదృష్టవశాత్తు. ఆయన ఖర్చు పెట్టుకుని వచ్చాడండి పాపం. ఆయనకి ఏమిటాను ఇంకో $1116 ఇచ్చాడు. నేను నా లౌక్యం ఎక్కడ ప్రదర్శించానంటే, ముందే ఇద్దరు పేర్లు చెబితే ఇది ఇద్దరిని సర్దుకోమంటాడు. నాకు ఇబ్బంది, ఆయనకి ఇబ్బంది. అందుకే నేను కాస్త నిగ్రహంగా ఉన్నా. సీతాదేవి ఇంత ఇచ్చినవాడు ఇంకో 1000 ఇవ్వదా? ఏం కాదు, ఊరుకో, అడుగుదాం. అడగకపోతే ఎలా వస్తుంది? ప్రార్థన చేసాం, అమ్మవారు ఫోన్ చేయించింది, మనిషిని పిలిపించింది ఇంటికి. ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన ఇక్కడికి వచ్చాడు, నేను ఉన్న చోటకి గంటలో కారేసుకు వచ్చాడండి. ఎందుకు ఇవ్వదాన్ని? నేను ఆగి కాస్త లౌక్యం ప్రదర్శించి, ఎందుకంటే మనం అమాయకంగాను బ్రాహ్మణ చాపల్యం అంతా చూపించి ఇద్దరు వచ్చారని ముందే చెప్పేసేస్తే ఇద్దరు కలిపి ఒకటే ఇస్తాడు ఆయన. నేను ముందు నా మీద గౌరవంతో వచ్చాడు ఆయన. ఆయన ఎవరో ఆయనకు తెలియదు, నా మీద గౌరవంతో వచ్చాడు. మీరు ఎంత మహావధానం, ఇప్పుడు 3-4 సార్లు వచ్చారు, మీకు ఇలా జరగడం ఏంటి, మేము ఉండగా ఇలా చేసాము. నిజమేనండి బాబు, మరి ఎప్పుడు అలా జరగాలి కదా అన్నాను నేను. ఇచ్చేసాడు వెంటనే. అగో ఆయన వచ్చారండి పాపం, ఆయన ఖర్చు పెట్టుకుని వచ్చి, అయ్యో బలివారు ఆయన ఎక్కడో ఉన్నారండి, ఇప్పుడు రాలేరు, నేను నాకు ఇచ్చాను. ఆయన ఉండగా ఆయన పిలిపించాను నేను. వెంటనే ఫోన్ చేసి, మిత్రమా రా అన్నాను. పాపం ఆయన యాత్రపడి ఆయన వచ్చాడు, ఎక్కడో ఉన్నాడు ఆయన, ఆయనకి ఇచ్చాడు. నిజంగా నేను అనుభవం చెంది చెబుతున్నానండి. ప్రార్థనకి లొంగని దైవ స్వరూపం లేదు. ఆ ప్రార్థన ఏకాంతంగా చేయాలి, ఒక్కరూ చేయాలి. ఏ హడావిడి చేయకూడదు, గంటలు కొట్టద్దు, హడావిడి చేయొద్దు, 10 మందిని పిలవద్దు. 10 మందిని పిలిచేసి సంతర్పణ అవుతుంది, కానీ ప్రార్థన కాదండి. అది ఏకాంతంగా చేయాలి. ఆధ్యాత్మికత అంటేనే శ్రీశ శ్రీనివాస ఇచ్చి తీరతాడు. అందుకే నేను అప్పుడు వచ్చిన ప్రార్థన ఇది. నువ్వు ఎంతసేపు మీ ఆయనకే చూస్తూ ఉంటావమ్మా, ఆకేకర దృష్టి, నీ కాళ్ళ వైపు చూర్చేయడం మా కన్నుల మాట ఏమి, మా తల్లి సిరి అన్నాను. ఇదే భజ్యం చెప్పి, నీ కాళ్ళ వైపు చూస్తున్నాం మేము, మాకేసు నువ్వెందుకు చూడవు? వెంటనే చూసింది అమ్మవారు ఒక గంటలో. ఒరే, నాకు భర్త వేరు బిడ్డ వేరు కాదురా, బలివాడివి. ఇంకా ఓ మాట చెప్పాలంటే కొడుకే ఎక్కువ. అంతే కదా మరి, పిల్లలున్న ఏ తల్లికైనా భర్త కంటే కొడుకే ఎక్కువ. అందుకే నాకు నువ్వే ఎక్కువరా అన్నట్టుగా గంటలో ఆవిడ విచిత్రం అండి. ఇప్పుడు ఇదంతా ఏదో అనుకోకుండా జరిగింది, నేను దానికి జవాబు ఎవరు చెప్పలేరు. ఈ తర్కానికి అర్థం లేదు. అనుకోకుండా ఏదో జరిగింది అన్నప్పుడు అనుకోకుండా దైవం కటాక్షం అని కూడా అనుకోవచ్చుగా, ఎలా ఎందుకు అనుకోకూడదు? ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పొచ్చునండి. ఇంకా మన స్వల్పాతి స్వల్పమైన ఏమాత్రం ఆధ్యాత్మిక నిష్ఠ లేనటువంటి మనబోటిగాళ్ళ జీవితాల్లోనే ఇలాంటివి జరుగుతుంటే, ఆ నిష్ఠని మనం ఏకాంతంగా నిరాడంబరంగా నిజాయితీగా నీతిగా కాస్త పెంచుకోగలిగితే, మనం దేవతార్చన సంధ్యావందనం చేసేటువంటి చోటే కూర్చుని, నేను వదలను గణపతి, నీ పాదాలు వదలను, నువ్వేం చేస్తావో చెయ్యి అని గణపతి 2 కాళ్ళు పట్టుకుంటే, సాయంత్రానికి మొత్తం ఈ జనపతులు అందరూ మన ఇంటికి రారండి. వీళ్ళు ఆయనకంటే గొప్పవాళ్ళండి వీళ్ళు. ఈ నమ్మకం ఉండాలండి. ఇది శ్రీదహ లక్ష్మిని ఇస్తాడు. ఆయన ఇచ్చేది ఎప్పుడు జ్ఞానైశ్వర్యాన్ని ఇస్తాడు. జ్ఞానైశ్వర్యం ఉన్నప్పుడే అది వస్తుంది. ఊరికే ఏదో భౌతిక సంపదలు ఇస్తాడు, తన వెంటనే సిరి, అదే ప్రమాణం. భగవంతుడు మన మనస్సులో ఆరాధిస్తే ఆయన సంపదలు వస్తాయి. అవి పెద్ద విషయం కాదు. మరి ఇంకా సంపదను నిలబెట్టుకోవడం మన బాధ్యత. ఆయన నిలబెట్టాడు. ఆయన నిలబెట్టాలంటే ఆ ప్రార్థన కూడా చేయాలి. బాబు నాకు తెలియదు, అవేవో నువ్వు చూసుకో. అప్పుడు మనం వాటి మీద తాపత్రయం తగ్గించుకోవాలి. నిలబెట్టమంటే మన ఇష్టం వచ్చిన ఖర్చులు పెట్టేస్తూ ఆయన నిలబెట్టమంటే ఎలాగా? శ్రీశఖ లక్ష్మీదేవికి పతి, అది మామూలే. జ్ఞానైశ్వర్య సమగ్రత ఎవరిలో ఉంటుందో వారికే ఆయన పతి. శ్రీనివాసక శ్రీశఖ. ఏ స్త్రీని ఆయన ఇస్తాడు? భౌతిక స్త్రీని ఇస్తే మనం పోగొట్టుకుంటాం. భౌతిక స్త్రీని ఇస్తాడు ఎందుకంటే ఈ అవసరాలు తీరాయి కాబట్టి, ఇక వీడు జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తాడు కదా అని భగవంతుని దృష్టి.
మనం ఇంకా అవసరాలు పెంచుకుంటూ ఇంకా డబ్బు కావాలి అంటే ఓ నవ్వు నవ్వుతాడు, చివరికి మొత్తం తీసి పారేస్తాడు. అంచేతన కాస్త మన భౌతిక అవసరాలు తీరగానే ఇంకా భగవన్ మార్గం, ఆధ్యాత్మిక మార్గం, ధ్యానం, జ్ఞానం, తపస్సు అందులోకి వెళ్ళిపోవాలి. ఇంకా ఊరికే ఈ వ్యాపారాలు పెంచి చేసుకుని అక్కడ ఊరికే వ్యాపారం చేసే చోట పైన ఓ చెక్క మొక్క పెట్టి దాని మీద వినాయకుడు బొమ్మ ఒకటి పెట్టి ఎవరో బ్రాహ్మడికి నెలకు 500 వారేసి ఆయన వచ్చి ఆరతులు ఇచ్చేమని చాలా చోట్ల వ్యాపారాల్లో జరిగి లేచి దండం పెట్టే ఓపిక కూడా ఉండదు వీడికి. ఆయన ఊరికి అగరవత్తులు తిప్పేసి వీడి మొహం చుట్టూ తిప్పేసి దానివల్ల వినాయకుడికి ఏమి కలిసి రాదు, ఈయనకేమి కలిసి రాదు, ఆ బ్రాహ్మడికి ఏమైనా 500 1000 వస్తాయి నెలకంతే. ఆయన ఒక 10 కోట్లు చూసుకుని ఆయన బతుకుతాడు. వాళ్ళు ఈ మధ్య ధరలు పెంచేశారు, ఎందుకు వస్తారు కూడా. ఇది కాదు శ్రీశఖ. భగవంతుని వెంట సిరి వస్తుంది. ఆ సిరి వ్యామోహంలో పడకుండా ఆయన ఎలాగైతే కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి అలా చూస్తూ అదుపాజ్ఞంలో ఉంచాడో అలాగే డబ్బును మనం ఉంచుతూ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలి. అందుకే దాని తర్వాత శ్రీనివాస, జ్ఞానైశ్వర్య శ్రీమంతుల ఇళ్లల్లోనే శ్రీ మహావిష్ణువు ఉంటాడు, కేవలం ఐశ్వర్యవంతుల ఇళ్లల్లో కాదు. కేవలం అలాగే మేము ఆచారం పాటించాం, ఊరికే దీపం పెట్టేసాం, ముగ్గెట్టేసాం, అది చాలా చిన్న విషయం. లక్ష్మీదేవి రావడానికి ఉపయోగిస్తుందేమో, అది ఉండడానికి ఉపయోగించుతుంది. చాలామంది వస్తారు మన ఇంటికి, ఉండరుగా వెళ్ళిపోతారుగా, వస్తుంది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ దీపము, ఆ కాంతి, ఆ శుభ్రత ఆవిడని భౌతికంగా ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. కాస్త శుభ్రంగా ఉంది ఇల్లంతా, ఎక్కడొక్కడ సర్ది ఇల్లాలు మంచిదమ్మా, కాస్త ఇల్లంతా కడిగిన దీపాలు పెట్టి దా ఎక్కడో అడుగు ఎడదాం అని లక్ష్మీ సరస్వతి సంధ్యవేళ వస్తారు. ఈవిడ పద్మంతో వస్తుంది, ఆవిడ వీణ వాయించుకుంటూ వస్తుంది, మా ఎలవేలుపు చూస్తారు. అలాంటి వాళ్ళు ఎంతసేపు ఉంటారండి అక్కడ, చూస్తారు వెంటనే పదవే ఏమిటో రకరకాలుగా ఉన్నాయి, శుభ్రంగానే ఉంది కానీ ఏమిటో కొడుకు చచ్చిపోతున్నారు ఇంట్లోనూ, వెళ్ళిపోతారు వెంటనే. ఎందుకంటే జ్ఞానం లేదు. అదే అక్కడ వేదాంత జ్ఞానం ఉండి ఎవరి మధ్య ఎటువంటి రాగద్వేషాలు లేకుండా హాయిగా కూర్చుని కలగలుపుగా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఉండిపోతారు. వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళగా, వాళ్ళకి మాట్లాడే సరదాయే, కణుగు మిడుగుమంటూ కబుర్లు చెప్పుకుంటారు, వాళ్ళు కూడా ఉండిపోతారు అక్కడ. మనకు కూడా కాస్త ఉండవే, మళ్ళీ వైకుంఠానికి వెడితే ఎవడో దొరకరు, ఈయన కాళ్ళు చాపడం నేను అక్కడ కూర్చోవడం ఉన్నదా, ఇక్కడ కూర్చున్నా వీళ్ళు ఏవో చెబుతున్నారు అని ఆ మంచి కబుర్లో పడతారు. శ్రీనివాస అంటే జ్ఞానైశ్వర్య శ్రీమంతుల ఇళ్లల్లో ఉంటారని జగద్గురువులు వ్యాఖ్య రాశారు, నేను ఊరికే చెప్పడం లేదు. శ్రీనిధికి అంటే సకల శ్రీనిధికి, సకల శ్రీ అంటే ధన, కనక, వస్తు, వాహన, భూమి, వసతి, దాసదాసీ జనం అన్నీ కలిపితే సకల శ్రీ. ఒక డబ్బు ఉంటుంది చాలామంది దగ్గర, నిత్యం అనారోగ్యాలు ఉంటే ఈ డబ్బు దానికి సరిపోతుంది. ఇవాళ ఎవరికి డబ్బు లోటు ఉంటే ఏమీ లోటు లేదు అనుకుంటాం మనం, పొరపాటండి. బియ్యం కొనుక్కోండి మీరు బయట, ఆ నమ్మదగిన బియ్యమేనా? ఎన్ని రకాలు వాడుతున్నారు రసాయనాలు, ఆ బియ్యం మనం తింటున్నాం. ఎంత డబ్బు పెట్టుకుంటే రోగాలు రావట్లా. మరి ఆ పంట మన చేలో పంట అయితే మనమే పండించుకుంటే అంచేది భూవసతి కూడా గొప్ప ఐశ్వర్యం. పూర్వం చాలామంది పల్లెటూరులో ఉండేవాళ్ళు, వాళ్ళ చేలో పంట వాళ్ళే తినేవారు. పంట ఇంటికి వచ్చేది ముందు గాది పొట్టలో పోసేవారు, తర్వాత అవసరమైన 3-4 బస్తాలు తీసుకుని బియ్యం మిల్లుకి పంపించి ఆడించుకునేవాళ్ళు. అవి మళ్ళీ ఓ చోట వసారాలో పెట్టుకునేవారు. అక్కడ సరే ఎలకలు ఉండేవి, నవ్వుకునేవారు, పాపం అవి కూడా తినాలిగా అనేది మా అమ్మ. నవ్వుకునేవారు, అందులోంచి తీసుకునేవారు, మళ్ళీ దంచుకునేవారు. ఇగో ఈ కష్టపడే లక్షణం, ఆ సొంత పంట తీసుకొచ్చి అనుభవించే లక్షణం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఇవాళ డబ్బు ఉంది, మనం అన్నీ తెచ్చేసుకోవచ్చు అనుకోండి. కిరాణా కొట్టుకు వెళ్ళిపోతే అబ్బాయి అన్నీ వాడు ప్యాకెట్ సిద్ధంగా ఉంటాయి, కేజీ పొట్లాలు, 2 కేజీల పొట్లాలు, 1/2 కేజీ పొట్లాలు అన్నీ ఉరికే అలా వేసుకోవడం, అన్నీ మైక సంచులేగా. కానీ ఇందులో ఎన్ని నమ్మదగినవి? అందరికీ సరైనటువంటి నిజాయితీతో సరుకులు అందించాలనే దృఢ దీక్షతో ఒక సన్యాసి వ్యాపార రంగంలోకి దిగి చేస్తుంటే ఆయన్ని బతకనీయకుండా చేస్తున్నారనే ఆరోపణలతో దుర్మార్గులు. పతంజలి దుకాణాల ద్వారా బాబా రామ్దేవ్ ఆయనకి సంబంధం లేని వ్యవహారం పెట్టుకుని బయట ధరలకి 3వ వంతు ధరకి ఇప్పిస్తున్నాడు. కక్ష కట్టేశారన్న మొత్తం వ్యాపారస్తులందరూ ఆయన మీద. ప్రజలందరూ ఏకతాటి మీద నిలబడి ఆ మహానుభావుని సమర్థిస్తే దేశం బాగుపడుతుంది. కనీసం సన్యాసం అంటే జపం చేసుకుంటూ కూర్చోవడం కాదు, భౌతిక జీవనాన్ని కూడా మనం బాగు చేయాలని ఆ మహానుభావుడు ఈ రంగంలోకి దిగాడు. మిగిలిన వాళ్ళని సంగతి నాకు తెలియదు, ఆయన మాత్రం నిక్కచ్చిగా నిజాయితీగా చేస్తున్నాడు. ఆయన చివరికి ఏదో వయసులో ఉన్న పిల్లలు నూడిల్స్ ఇష్టపడుతున్నారు, మోసపోతున్నారు, వేరే రకాలు తినండి, ఆయన సొంతంగా దాంట్లో కూడా నూడిల్స్ తయారు చేస్తే వాటి మీద మళ్ళీ ఆరోపణలు మొదలెట్టారు. ఇక్కడ మంచి జరగనివ్వరండి, ఎందుకంటే వీళ్ళ వ్యాపారాలు ఆగిపోతాయి. 100 రూపాయలకు వాడు అమ్ముతుంటే 30 రూపాయలకి ఈయన అమ్మితే వాడికి ఎంత నష్టం? మరి
పతంజలి దుకాణాల్లో అమ్మేవాళ్ళకు కూడా కమిషన్ తక్కువ. ఎందుకంటే వారు ఏం చెప్పారంటే స్పష్టంగా సన్యాసి మహాయోగి కాబట్టి ఎక్కువ మంది రావడం ద్వారా మీకు లాభం వస్తుంది, ఒక వస్తువు ద్వారా కొట్టేద్దామని చూడకండి. మన శాస్త్రం చెప్పింది అదండి. మన వినియోగదారుల సంఖ్య పెంచుకోవడం ద్వారా మనం లాభం సంపాదించుకోవచ్చు, కానీ ఒక వస్తువు ఒకటికమ్మి వాడి దగ్గరే మొత్తం 100-1000 లాగేద్దామంటే ఎంతకాలం సాగుతుంది? అది ఇప్పుడు జరుగుతున్న వ్యాపారం అదే. ఒక డాక్టర్ ఉచితంగా సముచితంగా తగిన పద్ధతిలో వైద్యం చేస్తే ఒక 100 మంది ఆయన దగ్గరికి వస్తారు, ఆయన లాభం వస్తుంది. అలా కాదండి, వచ్చిన ఒకడినే భయపెట్టేసి కడుపు నొప్పి అనగా లేదు అపెండిసైటిస్ అని కోసి పారేయడమే. ఎంతమంది పిల్లల కడుపులు కోసేశారండి, ఎంత కడుపు కోత పనులు జరుగుతున్నాయండి, వంశాలు నాశనం అయిపోతాయండి. శాస్త్రం చదివి చెబుతున్నా, అనవసరంగా ఆ పిల్లలకి ఆ కడుపు కోత ఆపరేషన్లు చేసిన డాక్టర్లకి వంశాలు నాశనం అయిపోతాయి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. కడుపు కోసేస్తారా మామూలుగా వస్తే? వాడికి అపెండిసైటిస్తా, వాడు ఇంత చేస్తే హాస్టల్లో చదువుకునే కుర్రాడా, ఆపరేషన్ అనగానే భయపడిపోతారు, ఎక్కువ ఇచ్చేస్తారు. ఎంత మోసం, ఎంత మాయ. ఆసుపత్రుల్లో అడుగు పెట్టగలమా? పెట్టకుండా ఉండగలమా? ఎలా బతకాలి ప్రపంచంలో? ఎవరు మంచి చేద్దామన్నా చేయనివరే, అందరి మీద ఆరోపణలే. అందుకే భగవంతుడు వాళ్ళ ఇళ్ళలోనే ఉంటాడు. ఎవరు? జ్ఞానైశ్వర్య సమగ్రత కలిగిన వాళ్ళు. శ్రీనిధికి సకల శ్రీనిధి. కొందరు డబ్బు ఉంటుంది, పంట ఉండదు, పంట ఉంటుంది, డబ్బు ఉండదు. ఒక్కో రైతు ఉంటాడు, 50 ఎకరాల పొలం ఉంటుంది, చేతిలో 50 రూపాయలు ఉండవు. ఎప్పుడు పెట్టుబడులు, అప్పులు. ఈసారి పంటకి పెట్టుబడి ఎవరినో అడిగి పట్టుకురా అంటాడు. అంతే, హళ్ళకి సున్నకు సున్నా. వచ్చిన పంట అంతా ఏమో అప్పులు తెచ్చినా సరిపోయింది. అంటే ఆయనకు డబ్బు యోగం లేదు, పంట ఉంది, భోజనానికి లోట్లేదు. తక్కువ ఏదైనా ఒక శుభకార్యం వస్తే డబ్బులు లేవు, మళ్ళీ అప్పు చేయాలి. ఆ అప్పు మళ్ళీ పంటలో తీర్చాలి. అంచేత శ్రీనిధికి అంటే సకల శ్రీనిధికి ధన, కనక, వస్తు, వాహన, దాసదాసీ జన ఇతరత్ర అన్ని రకాల ఐశ్వర్యాలు ఇచ్చేవాడు. శ్రీనివాస శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధికి శ్రీవిభావనక శ్రియం విభావయతి ఇది అంటే విభాగయం. విభావయతి అంటే విభాగాలు చేసి పంపిణీ చేయడం. కర్మఫలానురూపేణ అన్నారు ఖచ్చితంగా వ్యాఖ్యానం. భగవంతుడు ఎవరికి తనంత తాను కావాలని ఇలా చేతుల్లోంచి రాసులు కురిపించడు. ఈ రాశి కురిసే ఫోటో మన ఇంట్లో ఉంటే వర్షం కురుస్తుందేమో కానీ రాశి కురవదు. ఇక అక్కడి నుంచి ఇంకొక ఎవరో అడగడం కూడా విన్నాను, ఈ రాశి కురిసే చూడండి కింద పళ్ళె ఉండాలా అండి, బిందు ఉండాలండి, మన తలకాయ పెడితే సరి అంటే అన్నీ వచ్చేస్తాయని అందులోంచి ఫోటోలోంచి. ఎంత అజ్ఞానం ఉందో లోకంలో. ఆశ వచ్చేస్తే పట్టేద్దాం, లోపల దాచేద్దాం, నల్లధనం పట్టుకెళ్ళి స్విచ్ బ్యాంకులో దాచేద్దాం. పనామా వాడికి తప్ప ఎవరికి దొరకదు. పనామా కంటే పెద్ద నామాలైన ఉన్న వైకుంఠంలో ఆయన దొరుకుతారు అందరూ. పెద్ద నామాల స్వామి ఆయన ఉన్నాడు, ఆయన దొరుకుతారు. పనామా ఎంత? అసలు ఆ ధోరణే ఉండకూడదు. కర్మఫలాన రూపంగానే మనకి సంపద వస్తాయి. అందుకే మీకు ఉదాహరణ ఏమిటంటే విద్యారణ్య స్వామి గురించి ఒక కథ లోకంలో ప్రచారంలో ఉంది. మనకి ఒక మంచి ఉదాహరణగా ఉపయోగిస్తుంది. ఆయన చాలా పేద కుటుంబం. బ్రాహ్మడు ఉన్నాక పేద అని చెప్పక్కర్లేదు ఆ రోజుల్లో. సరే, గొప్ప జ్ఞానం ఉంది, వేదాలకు భాష్యం రాశాడు మహానుభావుడు, కానీ ఇంట్లో ఏమీ లేదు, కొండలు డింకీలు కొడుతున్నాయి. ఏదో కాస్త ఇంట్లో కుటుంబ సభ్యుల పోరు భరించలేక నేను కొండ మీదకి వెళ్ళి తపస్సు చేస్తాను, ఇంత వేదం చదువుకున్నది ఎందుకు, శ్రీ సూక్తం చదువుతాను, లక్ష్మీదేవి నన్ను కరుణించకపోతే ఎలాగ అని మహాతపస్సు చేశాడు. లక్ష్మీ స్తోత్రం నిరంతర జపం, ఎండకి ఎండి వానకి తడిసి గాలికి ఆరి చలికి వణికి అలాగే చేశాడు. లక్ష్మీదేవి కనిపించింది. నీకు ధనయోగం లేదయ్యా, జన్మాంతర కర్మ అటువంటిది, నన్నేం చేయమంటే మేము అవన్నీ మార్చేస్తే మేమెందుకు ఇక్కడ, మేము మార్చం. కానీ ఓ పని చేయి, నీకు సుఖపడే యోగం నేను కలిగిస్తాను, ఇంత కష్టపడి తపస్సు చేసావు కాబట్టి. నీ చేతిలో డబ్బు ఉంటే అది మిగలదు. మనలో కూడా చాలామంది ఉన్నారు, కొంతమంది వాళ్ళ చేతిలో డబ్బు ఉంటే మిగలదు. వాళ్ళు పక్క స్నేహితులకో, భార్యకో, కుటుంబ సభ్యులకో ఇవ్వాలి, వాళ్ళ చేతులతో ఖర్చు పెట్టకూడదు. ఒక జాతకం అంటే వాడి కర్మఫలం అలా ఉంది. వాడి చేతితో వాడు ఏ వ్యాపారం చేసినా మసి. కానీ వాడు ఇతరుల వ్యాపారాలు ఏమైనా అతను ప్రారంభిస్తే అవి దిగ్విజయం అవుతాయి. అదొక విశేషం. అది విద్యారణ్య యోగమే. అందుకని నీ విద్య అరణ్యమే, నీకు ఆ యోగం లేదు. నువ్వు పని చేయి, నువ్వు హరిహర బొక్కరాయలు అనేవాడు సామ్రాజ్యాధిపతులు కావడానికి నువ్వు సహకారం చేస్తావు, వాళ్ళ ద్వారా నీకు యోగం పడుతుంది అన్నాడు. నిజంగానే ఆయన హరిహర బొక్కరాయల ద్వారా విద్యారణ్య సామ్రాజ్య, విద్యానగర సామ్రాజ్య స్థాపన చేశాడు. ఆయన్ని ఆస్థాన విద్వాంసులుగా ఎంత గౌరవించారు. బహుశా జీతం ఇచ్చి ఉండరు, భోగాలన్నీ కల్పించారు. ఆ రోజుల్లో జీతాలు పెద్ద సమస్యగా, ఎందుకంటే జీతం ఇస్తే ఈయన దగ్గర నిలబడం. అంతటి వాడికి ఆ యోగం ఉన్నప్పుడండి మనం కర్మఫలాలు తప్పించేద్దాం అనుకోవడం పొరపాటు. ఏ శ్రీకరి స్థుతి చేతనైనా దాని ఫలం తర్వాత చెప్పుకుందాం.
మరి కర్మఫలాల ప్రకారమే అన్నీ నడిస్తే స్తోత్రాలు దేనికి, పూజలు దేనికి, పారాయణ దేనికి, ఇవన్నీ వృధాయన కాదు. వీటి ఫలితం వీటికి ఎంతవరకు ఉంటుంది అదే తర్వాత చెప్తున్నాడు. శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీధర శ్రీవిభావన శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ శ్రీధర లక్ష్మీదేవిని ధరించినవాడు వక్షస్థలమునందు. అదిగా మనం అమ్మవారిని ప్రార్థన చేయాలమ్మా, పద్మం నీకు పుట్టినిల్లు, శ్రీ మహావిష్ణువు వక్షస్థలం నీకు మెట్టినిల్లు. ఆడపిల్ల పుట్టినించి మెట్టినింటికి వెళ్ళేలాగా కాస్త ఆడుకునేందుకు చోటు కావాలి కర్మ, తొక్కుడు బిళ్ళ, వీరి వీరి, గుమ్మడి పండు, వైకుంఠపాడి అన్నీ ఆడుకుంటారుగా, అష్టాచమ్మ, వామన గుంటలు. ఆ ఆడుకునే చోటు కింద నా హృదయం ఉపయోగించుకోవమ్మా అన్నారు శంకరాచార్య. దాన్నే వెలుదండ సత్యనారాయణ గారు అద్భుతమైన పద్యంలో చెప్పాడు. అరవిందోదర సుందరంకమది అమ్మా పుట్టి నిల్లవును నీకు, అరవిందాక్ష విశాల వక్షమది ఆహా మెట్టి నిల్లవునుగా, కరుణన్ దా హృదయారవిందమిదుగో కల్పించుకోవమ్మ, భాసురలీలా సదనంబుగా స్థిరముగా శోభాయమానముగా. ఇది శ్రీధర. శ్రీకరక, శ్రీకరీ స్తుతి అంటారు కనకధారాస్తవాన్ని. శ్రీకరీ స్తుతి అని కూడా పేరు కూడా. లక్ష్మీదేవి లేదా ఇతర దేవతలు సంపదలిస్తారండి, కానీ అవి కర్మఫలాన్ని తప్పించి తాత్కాలికంగా భక్తుల యొక్క తాపత్రయం వల్ల ఇచ్చారు కాబట్టి కొంతకాలమే ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి అనుకోకూడదు. శాశ్వతంగా మన కర్మఫలం మనకు తప్పదు, కొంతకాలానికి ఇవ్వబోతే మళ్ళీ రుచిపడుతుంది. అందుకే భగవద్ అనుగ్రహాన్ని పొందామనేటువంటి కొంతమంది సిద్ధులు, యోగులు, స్వాములు, బాబాలు లాంటి వారు కూడా తర్వాత కష్టాలు పడ్డం మనం చూస్తాం. ఎందుకంటే ఆ కటాక్షం అయిపోయింది, ఆ సిద్ధి అయిపోయింది. అంచేత వీటికి తాత్కాలిక ఫలం ఉంటుంది. ఎందుకంటే కాస్త పక్కన పెట్టామన్నప్పుడు ఇప్పుడు అది న్యాయంగా ఆయనకి జీతం వచ్చే అవకాశం లేదు, ఏదో సస్పెన్షన్లో ఉన్నాడు. కానీ ఏదో ముఖ్యమంత్రిని పట్టుకుని 6 నెలల పట్టి జీతం లేదండి, చచ్చిపోతున్నాం, ఆ కేసు ఇంకా తేలలేదండి, కాస్త ఏదో చేయండి, ఇగో ప్రత్యేక నిధులు ఏమన్నా ఉంటే 50,000 భార్యని ఏడుస్తున్నాడు అంటాడు. తర్వాత చూసుకుందాం వచ్చాక. ఇదే అన్నమాట ఇది. ఎందుకంటే కర్మఫలం అనుభవించాలి. కానీ మరి ప్రార్థన చేస్తున్నాడు, స్తోత్రం పొగడత కాదు, ప్రార్థన కన్నీళ్లతోటి. అమ్మా నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి, నేను ఏమీ చేయలేదు అనవసరంగా అనొద్దు, నాటకాలు అక్కడ నడవవు. అలాగే శ్రేయక, నిర్వికల్పమే. ఇది ఇక సుఖము తప్పితే మనం మామూలుగా అనుభవించే అన్ని సుఖాల్లో ఏదో ఒక బెంగ ఉంటుంది, ప్రతి సుఖం వెనకాల ఒక దుఃఖం ఉంటుంది. అదే నిశ్రేయం అంటారు, మోక్షం. దుఃఖస్పరిశ లేనటువంటి సుఖం, అది ఆనందం, అది ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. శ్రీమాన్ లోకత్రయాశ్రయ, ఆయన శ్రీమంతుడు, లోకత్రయానికి ఆశ్రయమైన వాడు. లోకత్రయాలు పోషించాలంటే శ్రీమంతుడు అయి ఉండాలి. మనకు సందేశం శ్రీమంతులైన వాళ్ళందరూ లోకత్రయాశ్రయ, లోకత్రయాన్ని కాపాడండి. లోకత్రయం అక్కర్లేదండి, ధనవంతులైన ప్రతి వాళ్ళు 3 జీవితాలు బాగు చేయాలి, ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ మరొక రకంగా. ప్రతి ధనవంతుడు ఈ 3 జీవితాలు, నా జీవితం మొత్తం మీద ఒక 3 కుటుంబాలు నేను కాపాడాలి అని పెట్టుకుంటే దేశంలో పేదరికం ఉండే అవకాశం లేదండి. లోకత్రయం మనకు అక్కల, మనుష్యత్రయం చాలు. శ్రీమాన్ లోకత్రయాశ్రయగా. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో.